యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును దినవృత్తాంతములు 2వ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు 2వ గ్రంథము నుండి ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేసి మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కొత్తపేట వాస్తవ్యులు పిళ్ళా శ్రీనివాస్ గారు, లక్ష్మి గారు, కుమార్తె మనోజ్ఞ, కుమారుడు చందు సహకారం ఇస్తున్నారు. అలాగే సహోదరుడు నాగేశ్వరరావు గారి కొరకు కూడా ప్రభువుని స్తుతిస్తున్నారు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. ప్రభు కృపను బట్టి గత రాత్రి పవర్ కట్ నుంచి మా ప్రాంతము సేవ్ చేయబడింది. ప్రోగ్రాం పూర్తిగా నేను వాచ్ చేయగలిగాను. చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేదనేది తెలిసింది. కనుక పవర్ కట్ వల్ల యేసే పరిష్కారం ప్రోగ్రాం ప్రజలకు దూరం కాకుండా ఉండేటట్లుగా ప్రార్థన చేయండి. అలాగే ఎపిసోడ్ సహకారి అనుదినం కావాల్సిందే. ఎందుకంటే పరిచర్య స్థానిక పరిచర్య కనుక ప్రార్థన చేయండి, ముందుకు రండి. శ్రీనివాస్ గారికి, లక్ష్మి గారికి, మనోజ్ఞ చందులకు ప్రభు ఆశీర్వాదం ఇచ్చేట్లు ప్రార్థించండి. వారు రక్షించబడాలని నేను కోరుతున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని బలపరచండి. ఈ సమయంలో ప్రత్యేకంగా శ్రీనివాస్ గారి కొరకు, లక్ష్మి గారి కొరకు వందనాలు, మనోజ్ఞ చందు కొరకు వందనాలు. ఈ కుటుంబాన్ని దీవించండి. ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. నేటి వాక్యము మాకు దీవెనగా ఇవ్వండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. 27 వచనాలు ఉన్నాయి. యోషియా యొక్క రాజ్యములో జరిగిన కొన్ని ప్రత్యేకమైన వివరాలు ఇందులో వ్రాయబడ్డాయి. చదువుదాం. మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. యోషియా యూదా రాజు. యోషియా యూదాను పరిపాలించిన 20 మందిలో మంచి రాజులలో ఒకడు. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నడవటానికి తనను తాను ప్రమాణంగా దేవుని ఎదుట నిబంధన చేసుకున్న వ్యక్తి యోషియా. అతని కాలంలో ప్రజలందరూ గుణపరచబడ్డారు. అతని కాలంలో తిరిగి దైవ సంబంధమైనటువంటి బలులు, అర్పణలు క్రమబద్ధీకరణ చేయబడ్డాయి. ప్రజలు దేవునికి సమీపంగా వచ్చిన కాలం అది. పీపుల్ ఆర్ హ్యాపీ. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. దేవుని సహవాసం వారికి దొరికింది. రాజు యొక్క భక్తి, రాజు యొక్క భయం, అతని యొక్క నీతియుక్త ప్రవర్తన ప్రజలకు క్షేమంగా పరిగణించింది. వారు ప్రతి ఏటా పస్కా పండుగ ఆచరించడం ప్రారంభించారు. మొదటి మాసం 14వ తారీఖు పస్కా పశువు అదే దినాన వారు వధించారు. అతని యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సభ జరిగించడానికి వారిని ధైర్యపరిచాడు.
రాజు యొక్క నైతిక బాధ్యత ఏమిటి అంటే టు స్ట్రెంగ్థెన్ హిస్ అతని క్రింద పనిచేస్తున్న వారిని బలపరచటం అతని విద్యుత్ ధర్మం. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి వ్యక్తులను బలపరచాలి, ధైర్యపరచాలి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. అట్లాంటప్పుడు మనం భయపడకూడదు, మన తోటి వారికి కూడా ధైర్యాన్ని చెప్పాలి. చూడండి, చాలా పర్యాయాలు క్రైస్తవ నాయకత్వం వైఫల్యం చెందింది ఇక్కడే. ఈ మధ్యన ఒక ఆయన మాట్లాడుతూ అన్నారు, క్రైస్తవులలో భయం తాలూకా ఛాయలు ఎంతగా విస్తరించాయంటే యేసు ప్రభువును పట్టుకుంటే శిష్యులు పారిపోయినట్లుగా ఉందండి పరిస్థితి అన్నారు. కారణం ఏమిటి? బలపడాలి. మరి అదే శిష్యులు పరిశుద్ధాత్మ చేత బలపరచబడినప్పుడు పారిపోయారా? పారిపోలా, నిలబడ్డారు. నిలబడి ధైర్యంగా మాట్లాడారు. వింటున్నారా? ఒక చిన్నదాని ఎదుట అబద్ధమాడిన పేతురు, ఒక సైనికుని ఎదుట అబద్ధమాడిన పేతురు మహాసభ ఎదుట నిలబడి మాట్లాడాడు యేసే దేవుడని. అపోస్తలుడైన పౌలు గారిని, రోమా పౌరసత్వం ఉన్నటువంటి అతన్ని చెరసాల్లో వేశారు, బండ వేశారు, దెబ్బలు కొట్టారు. వీళ్ళు రోమియోలో సిటిజన్షిప్ ఉందని అప్పటికి శతాధిపతికి తెలియదు, మిగతా అధికారులకు తెలియదు. అందుకనే వాళ్ళని కంపెల్ చేస్తున్నారు, మీరు ఎలా వెళ్ళాలి? రహస్యంగా వెళ్ళిపోండి అంటే అరెస్ట్ చూపించకుండా పనిష్మెంట్ ఇచ్చేసి, పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ తప్పని తెలుసుకొని వెళ్ళిపోమన్నట్టుగా ఉందన్నమాట. ఎవరు ఒప్పుకుంటారు దానికి? పౌలు గారు అన్నాడు, మేము వెళ్ళాం, మీరు మమ్మల్ని తీసుకొచ్చారు కాబట్టి ప్రజలు ఎదుట మీరే మమ్మల్ని తెచ్చారని చెప్పి మీది తప్పు ఒప్పుకొని మమ్మల్ని పంపించండి బయటికి, అప్పుడే వెళ్తాం, లేకపోతే మేము కథలం అన్నారు. ఆ ధైర్యం ఎక్కడదండి? ధైర్యము క్రైస్తవునికి లక్షణం కావాలి. క్రైస్తవుడు ధైర్యంగా ఉండటమే కాదు, తన తోటి కుటుంబీకులను, తోటి సంఘస్థులను, తోటి విశ్వాసులను ధైర్యంతో నింపి తీరాలి. ఎప్పుడైతే ధైర్యం కలిగి ఉంటామో అపవాదుని ఎదిరించగలుగుతాం, పాపాన్ని ఎదిరించగలుగుతాం, అక్రమాన్ని ఎదిరించగలుగుతాం. ఈ ప్రాణం మీద ఆశ పెట్టుకుంటే ఎప్పటికైనా పోయే ప్రాణమే. దీని మీద ఆశ పెట్టుకుని చచ్చి జీవించటం క్రైస్తవ లక్షణం కాదు. సజీవమైన సాక్ష్యాన్ని కొనసాగించుకోవాలి తప్ప, నీతి కొరకు నిలబడాలి తప్ప భయపడకూడదు. ఇక్కడ యోషియా తన క్రింది వారిని వారి వారి విద్యుత్ ధర్మాల కొరకు ధైర్యపరుస్తున్నాడు. అమ్మ బాబోయ్, ఇంత పెద్ద బాధ్యత నేను చేయలేను బ్రదర్ అని అంటారు కొంతమంది. వారికి ధైర్యం నేర్పాలి. నువ్వు తీసుకున్న పని ఎంత పెద్దది ముఖ్యం కాదు, ఆ పెద్ద పని నీకు అప్పగించిన సమర్థుడైన దేవుడు ఎంత గొప్పవాడో దాన్ని చూడమని ధైర్యం చెప్పాలి. ఏసే పరిష్కారం కొనసాగించడం నాకైతే ఒక్క పూట కూడా చాలదు. అద్దులు కట్టి, శాలరీస్ పే చేసి, టారిఫ్స్ కట్టి, రికార్డింగ్స్ మెయింటైన్ చేస్తూ చెయ్యాలి అని అంటే నా వలన అయితే ఒక్క రోజు కాదు. కానీ ఎక్కడిది ధైర్యం? దేవుని వాక్యాన్ని బట్టి. దేవుడున్నాడు నాతో, నాకేం పర్వాలేదు, ఎవరు విడిచినా నన్ను దేవుడు విడవడు, ఆయన ఆపదలో ఆదుకునే సహాయకుడు. ఆ విశ్వాసం నన్ను బలపరిచింది. కనుక నేను మనవి చేస్తున్నాను, స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్ అండ్ స్ట్రెంగ్థెన్ అదర్స్. తర్వాత వచ్చిన ఇశ్రాయేలీలకు అందరికీ బోధ చేయవారును
యెహోవాకు ప్రతిష్ఠితులను ఆయన లేవీయులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాడు. పరిశుద్ధ మందసమును మీరిక మీ భుజముల మీద మోయిక ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడు సొలొమోను కట్టించిన మందిరములో దాన్ని ఉంచండి. మీ దేవుడైన యెహోవాకు ఆయన జిల్లైన ఇశ్రాయేలుకు సేవ జరిగించండి. ఇక్కడ నన్ను ఆకర్షించిన పదం ఆయన జనులైన ప్రజలకు సేవ జరిగించండి. క్రైస్తవుల్లో మత నాయకులుగా ఉన్నవారు, బోధకులుగా ఉన్నవారు అనుకుంటారు వీఆర్ ఓన్లీ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే యూ షుడ్ బి ద సర్వెంట్ టు ద పీపుల్ అండ్ ద పబ్లిక్ ఆల్సో. అన్లెస్ అంటిల్ యూ బికమ్ ద సర్వెంట్ ఆఫ్ ద చర్చ్ ఆర్ ద బిలీవర్స్, యూ విల్ నాట్ బి ద సర్వెంట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని సేవకుడు కాలేవు సంఘానికి సేవకుడు కాకపోతే. అది ఒప్పుకొని తీరాలి మనం. ప్రజలకు నీవు సేవ చేయకపోతే కనపడని దేవునికి ఏం సేవ చేస్తావు? చాలామంది అనుకుంటున్నారు పాటలు పాడటం, సాక్ష్యాలు చెప్పించడం, వాక్యాలు చెప్పించడం, మీటింగ్లు చెప్పటం, టీవీలో మాట్లాడటం, చర్చెస్ కండక్ట్ చేయటం, విస్తారంగా ట్రావెల్ చేయటం దేవుని పేరిట, ఇది సేవ అనుకుంటున్నారు. ఒక మనిషికి సేవ చేయటం నేర్చుకోవాలి. నీ సహోదరులకు నువ్వు సేవ జరిగించాలి. ఇట్ ఈజ్ కంపల్సరీ యాక్ట్. ఖచ్చితంగా నువ్వు సేవ చేస్తే రాలి. ఇది క్రైస్తవ్యం అంటే. ఇశ్రాయేలీయుల రాజు అయిన దావీదు వ్రాసిచ్చిన క్రమం చొప్పున సొలొమోనుకు వ్రాసిచ్చిన క్రమం చొప్పున మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసను బట్టి మిమ్మును సిద్ధపరచుకోండి. మన పితరులు ఏవైతే ఒక ఆర్డర్ రాశారో దాని ప్రకారం మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. కనుక ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అక్కడ. కుటుంబ పెద్దలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. వాళ్ళు ఏం చేశారో దానికి ఒబే అవ్వండి అని చెప్పాడు. జనులు ఆయా భాగాలను లేవీయులకు కుటుంబాల్లో ఆయా భాగాలు ఏర్పాటయ్యేటట్లుగా వీరు పరిశుద్ధ స్థలం మీద నిలిచి పితరుల కుటుంబాల వరుసల చొప్పున మీ సహోదరులకు సేవ చేయండి. ఆ ప్రకారం పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకుని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి మీ సహోదరుల కొరకు దాన్ని సిద్ధపరచండి. యోషియా తన సొంత మందలోని 30,000 గొర్రె పిల్లలను, మేక పిల్లలను, 3,000 కోడెలను అక్కడున్న జనులందరికీ పస్కా బలి పశువులుగా ఇచ్చెను. చూడండి, పస్కా పశువులుగా ఎందుకు ఇచ్చాడు? వారు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. ఆ కుటుంబాలు, ఒక కుటుంబం, ఒక తండ్రి, ఒక తల్లి, కొద్దిమంది బిడ్డలు ఉంటే ఆ ఇంట్లో వారందరూ భుజించటం కొరకైనటువంటి ఒక జంతువుని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మిగిలిపోద్దంటే దే కెన్ జాయిన్ దేర్ నైబర్స్ ఆల్సో. విశ్వాసం ఉంచిన జెంటైల్స్ని కూడా చేర్చుకోవచ్చు, విశ్వసించిన వారిని. ఒకవేళ అది చాలదనుకోండి, మరొక దాన్ని కొయ్యాలి. కాబట్టి ఇక్కడ బలి పశువులు, పస్కా బలి పశువులు షార్టేజ్గా వారి యొక్క పబ్లిక్లో వారికి అవైలబిలిటీ లేనప్పుడు తన స్వయంగా ఇచ్చాడు. 30,000 గొర్రె మేకలు, 3,000 కోడెలు, 33,000 కుటుంబాలకి అతడు సహాయం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకేనేమో వాళ్ళు రాజులుగా బ్రతికాడండి. రాజు అంటే నా హృదయంలో అర్థం ఏంటో తెలుసా? గివింగ్లో రాజే నిజమైన రాజు. అధికారం చూపడంలో, శౌరత్వం, పరాక్రమం చూపడంలో రాజు కాదు. నా ఉద్దేశంలో ప్రజలకు ఎవడు ఇవ్వగలుగుతాడు, ఎవరు రక్షించగలుగుతాడు, వాడే రాజు. యోషియా గొప్ప రాజు అంటాను నేను. ఎందుకంటే గ్రేట్ గివర్. తన కోసం తీసుకోలేదు, తనది ఇచ్చేశాడు. అదండి క్రైస్తవ్యం. క్రైస్తవుడు తన కోసం సంపాదించుకోకూడదు. ఇవ్వటానికి, తాను సంపాదించింది ఇవ్వటానికి సిద్ధ మనసు కలిగిన వాడై ఉండాలి. దేవుడు సమస్తం మానవులకు ఇచ్చేశాడు, ఏమి తనకు ఉంచుకోలేదు. మనం కూడా ఇచ్చేవారంగా ఉండాలి. అప్పుడే మనం దేవునికి మహిమ తెచ్చిన వారం అవుతాం. అతని అధిపతులు జనులకును, యాజకులకును, లేవీయులకును మనఃపూర్వకంగా పశువులు ఇచ్చిరి. మనఃపూర్వకంగా ఇవ్వటం మనం నేర్చుకోవాలి. ఇతరులకు సవాలు చేయాలి, వాళ్ళు నేర్చుకునేటట్లుగా ప్రయత్నం చేయాలి.
మొక్కుబడి ఇవ్వటం కాదు, మనఃపూర్వకంగా ఇవ్వటం. అదే నేను మొక్కున్నాను కాబట్టి ఇవ్వక తప్పదు, ఇస్తే ఇవ్వకపోతే ఏమవుద్దు ఆ భయంతో కాదు ఇచ్చేది. మనం మనఃపూర్వకంగా ఇచ్చేది. ఎస్, ఫ్రీ విల్ ఆఫర్ ఇటరీ. జేబులో చేయి పెడితే మనఃపూర్వకంగా రావాలి డబ్బులకి, నిర్బంధంగా కాదు. అయ్యో నేను ఇట్లా చిన్న చందా వేస్తే మా పబ్లిక్ ఏమనుకుంటారు, నా పేరేమవుద్దు, ఆ యాటిట్యూడ్తో కాదు. నేనేమోపోతే ఎవరిస్తారు, నేనే ఇవ్వాలి, నాది, నా సంతోషం అన్నట్టుగా ఇవ్వాలి. తర్వాత 8వ వచనం, లేవీయులకు మనఃపూర్వకంగా ఇచ్చిరి. యెహోవా మందిర పథకాలను హిల్కీయాయు, జకర్యాయు, యెహీయేలును పస్కా పశువులుగా యాజకులకు 2600 గొర్రెలు 300 కోడెలు ఇచ్చారు. కొనన్యాయు అతని సహోదరున షమయాయు, నెతనేలు, లేవీయుల్లో అధిపతులకు హషబ్యాయు, యెహీయేలును, యోజాబాదును పస్కా పశువులుగా లేవీయులకు 5000 గొర్రెలు 500 కోడెలు ఇచ్చిరి. ఈ ప్రకారం సేవ జరుగుతుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలాల్లో ఉన్న లేవీయులు తమ వరుసలో నిలవబడి, లేవీయులు పస్కా బలి పశువులను వధించి రక్తాన్ని యాజకులకు ఇస్తే వారు దాన్ని ప్రోక్షించారు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేశారు. లేవీయుల డ్యూటీ లేవీయులు చేశారు, యాజకుల డ్యూటీ యాజకులు చేశారు. లేవీయులు పశువులను వలవగా మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబాల విభాగం చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశు మాంసమును యాజకులు తీసుకొచ్చిరి. వారు ఎడ్డను కూడా ఆ ప్రకారంగానే చేసిరి. వారు విధి ప్రకారం పస్కా పశువు మాంసం నిప్పు మీద కాల్చిరి. కానీ ఇతరమైన ప్రతిష్టార్పణల కొండల్లో, బరుసుల్లో, పెనముల్లో ఉడికించి జనులందరికీ త్వరగా వడ్డించిరి. త్వరగా వడ్డించిరి అండర్లైన్ చేసుకోండి. త్వరగా వడ్డించడం ఏమిటి? దే ఆర్ ఇన్ హరీ ఇన్ ద హాస్పిటాలిటీ. ఆతిథ్యం ఇవ్వటంలో వేగంగా ఉన్నారు, త్వరగా ఉన్నారు. మనోళ్ళు అలా కదా, బంధువులు వస్తే ఉంటారా లేదా కనుక్కొని వెళ్ళిపోరా అనేది కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు కూరగాయలు దాటాక బయలుదేరతారు. క్రైస్తవుని ఆతిథ్యం అలా కాదు, బ్రతిమలాడి ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాము. ఆదికాండం 18వ అధ్యాయం చూడండి. దేవుడు వారికి ప్రత్యక్షమైనప్పుడు ఎండవేళ మమ్రేలో సింధూర వనం దగ్గర పరిగెత్తుకొని పోయి, అయ్యలారా నా ఇంటికి రండి, పరిగెత్తుకొని మంద దగ్గరికి వెళ్ళి, పరిగెత్తుకొని ఆ కోడెని తీసుకొచ్చి, పరిగెత్తుకొని భార్య దగ్గరికి వెళ్ళి పిండితో రొట్టెలు చేయించి, పరిగెత్తుకొని మనం వాళ్ళ దగ్గర నీళ్లు తెచ్చి, ఎంత పరుగు ఆతిథ్యం ఇవ్వటానికి. మన గృహంలో అలాంటిది పరుగు ఉన్నదా? మనం మన బంధువులకు, మన స్నేహితులకు, మన ఇతరులకు, మన పొరుగు వారికి మనం ఇవ్వటానికి వేగిరపడుతున్నామా? ఆతిథ్యం త్వరగా వడ్డించిరి, త్వరగా వడ్డించిరి. మనం ఎంతో నేర్చుకోవాలండి. 21వ శతాబ్దం క్రైస్తవ్యం చాలా నేర్చుకోవాలి. ప్రత్యేకంగా మనం ఇండియన్ క్రిస్టియన్స్ గివింగ్లో చాలా వెనకబడ్డాం. కోట్ల రూపాయలు ఉన్నవాడు కూడా నాకు ఏమీ లేదనే రాస్తాడు. నేను అనుకుంటాను ఎప్పుడు కూడాను, నా వ్యక్తిగత మాట చెబుతున్నాను, క్రైస్తవుడు యథార్థంగా తన యథార్థ ఆర్థిక స్థితి బయట పెడితే, ఇఫ్ ఎ బిలీవర్ హూ ఈస్ గోయింగ్ టు ద చర్చ్, చాలా వైట్ కార్డులు ఉండవేమో అనుకుంటాను నేను. నా మాట మీకు అర్థమైందా? క్రైస్తవుడు విశ్వాసం ఉంచినవాడు తాను గనక తన నిజ ఆర్థిక స్థితి బయటికి బహిరంగంగా ఒప్పుకుంటే గవర్నమెంట్ సీలింగ్ ఎప్పుడో దాటేస్తాం మనం. మిగతా సంగతి వదిలేయండి. వాళ్ళు ఒప్పుకోలేదు అని అంటే వారు రక్షణ పొందిన వాళ్ళు కాదు, వాళ్ళు కౌంట్ కాదు మనకి. మనం ఎప్పుడు ఒప్పుకుంటాం? మన ఆదాయం ఎప్పుడు ఒప్పుకుంటాం? మన బలాన్ని ఎప్పుడు ఒప్పుకుంటాం? మిగతా చోట ఒప్పుకుంటాం, ప్రభుత్వం దగ్గరికి వచ్చాడు ఒప్పుకోం. ఇక్కడ చూడండి, నేను ఎందుకు చెబుతున్నానంటే, వారు త్వరగా వడ్డించిన అనే పదంలో వారి యొక్క భౌతిక శ్రమ ఉంది, వారి యొక్క దాతృత్వం కూడా ఉంది. సోదరుడా, సోదరి, వీఆర్ క్రిస్టియన్స్, మనం క్రైస్తవులు. మనకి భౌతిక శ్రమ చేసే అలవాటు రావాలి. 10 మందికి పరిచర్య చేయటానికి పరిగెత్తుకెళ్ళాలి. అలా చేసే కదా బైబిల్ గ్రంథంలో రిబకా ఎన్నిక చేయబడింది.
గాడ్ లవ్స్ ఫెయిత్ఫుల్ పీపుల్. నమ్మకస్తులు అంటే ఆయనకి ఇష్టం. ఇండస్ట్రియస్ పీపుల్, పని చేసేవారంటే ఆయనకి ఇష్టం. మరి ఇవాళ మనం పని చేస్తున్నామా? మందిరానికి వస్తారు, చెప్పులు విప్పుతారు, లోపలికి వస్తారు, చెప్పులు వేసుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే. దానికి సంబంధించి ఏం పరిచర్య ఉంది, నేను ఎక్కడ ఫిక్స్ అవుతాను, నేను ఏం పని చేయగలుగుతాను, నేను కుర్చీలు వేయగలుగుతానా, లేకపోతే నేను ఏమన్నా శుభ్రం చేయగలుగుతానా, టాయిలెట్స్ క్లీన్ చేయగలుగుతానా, చెప్పుల స్టాండ్ దగ్గర ఉండగలుగుతానా, చందా పట్టగలుగుతానా, వాయిద్యాలు వాయించగలుగుతానా, ఏం చేస్తాను నేను నా సమాజం కోసం? ఎప్పుడు వస్తుంది ఈ తలంపు అంటే నీకు వాక్యం అర్థం కావాలి. నీకు వాక్యం అర్థం కావాలి, అప్పుడు నువ్వు పనిచేయటం ప్రారంభిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పరిచారం చేయటానికి వచ్చాడు. శిష్యులకు చెప్పాడు, మీరు వడ్డించండి అన్నాడు. ఇప్పుడు మనం యేసుప్రభు శిష్యులు అని చెప్పుకుంటూ మీరు అందరూ మాకు వడ్డించండి, ముందు మేము తిని వెళ్తాం, తర్వాత మీరు తినండి అన్నట్టుగా ఉన్నాం మనం. అవునా? అలా కాదు. శిష్యులారా మీరు వడ్డించండి. ఎంతమందికి? ఈ మధ్యన మనం వివాహాలు హాజరవుతున్నాం కదా, 1000 మంది. ఒకవేళ 1000 మంది కనుక పబ్లిక్ ఉంటే వాళ్ళకి వడ్డించడానికి 30 మంది సప్లైర్స్ని తీసుకొస్తాం మనం. 12 మంది 5000 మందికి వడ్డించాల్సి వచ్చింది. వడ్డించారు. 12 గంపలు ఎత్తిరి. గంపలు కూడా వాళ్ళే ఎత్తారు. క్లీనినెస్ వాళ్ళే తీసుకున్నారు, సప్లయింగ్ వాళ్ళే తీసుకున్నారు, డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే తీసుకున్నారు. ఎవరు వీళ్ళంతా? అపోస్తలులు. ఆశ్చర్యకార్యాలు అప్పటికే చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నటువంటి వాళ్ళు, దయ్యాలు వదిలిస్తున్నటువంటి వాళ్ళు, వ్యాధిగ్రస్తులను బాగు చేస్తున్న వాళ్ళు. వీరు ప్రజలకు పీపుల్ ఆర్ ద ఫస్ట్ ప్రయారిటీ. బోధ వింటాకు వచ్చిన వాళ్ళ యొక్క భోజనానికి వీరు వంగి వారికి భోజనం వడ్డిస్తున్నారు. క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ ద మినిస్ట్రీ టు ద పీపుల్. ప్రజలకు పరిచర్య చేయటమే నిజమైన క్రైస్తవ్యం. స్టీవర్డ్షిప్ రావాలి మన జీవితాల్లో. తర్వాత లేవీయులు తమ కొరకు యాజకుల కొరకు సిద్ధం చేసిరి. అహరోను సంతతి వారు యాజకులు దహనబలి పశుమాంసను క్రొవ్వును రాత్రి వరకు అర్పించవలసి ఉన్నది కనుక లేవీయులు తమ కొరకు అహరోను సంతతి వారు యాజకుల కొరకు సిద్ధపరిచిరి. మరియు ఆసాపు సంతతి వారు గాయకులు ఆసాపు, హేమానులు, రాజునకు దీర్ఘదర్శకు ఎదుగుతూను దావీదు నియమించిన ప్రకారంగా తమ స్థలాలందుండిరి. ద్వారాలన్నింటి దగ్గర ద్వారపాలకులు కనిపెట్టుకుని చుండిరి. వారు తమ చేతులను పని విడిచి అవతలకు వెళ్ళిపోకున్నట్లు వారి సహోదరులకు లేవీయులు వారి కొరకు సిద్ధపరిచిరి. ఒక సహోదరుడు డ్యూటీలో ఉంటే వేరొక సహోదరుడు అతని బాధ్యతలు తీసుకొని చేస్తున్నాడు. కోఆర్డినేషన్, హెల్పింగ్ ఈచ్ అదర్, టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అదర్స్. ఇవండి దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది. ఒక సహోదరుడు ఒక పనిలో ఉంటే అతని పని మనం చేయటం. ఇది ఎప్పుడు నేర్చుకుంటాం క్రైస్తవ్యంలో? ఒక సహోదరుడు ఒక పనిలో ఉన్నాడు, అతనికి ఇంకో పని ఉంది, ఆ పని మనం చెయ్యాలి. అది ఎప్పుడు వస్తుంది క్రైస్తవ్యంలో? ఎప్పుడు నేర్చుకుంటాం? ఆడి పని ఆడు చేసుకుంటాడులే అన్నట్టు వదిలేస్తాం మనం. ఎవరి పని ఆడు చేసుకోవాలని అని చెప్పి నీతులు వల్లిస్తాం. నా సహోదరుడి పని మిగిలింది నేను చేస్తానని ఎంతమంది వెళ్తాం? నా సహోదరుడు వేరొక బాధ్యతలో ఉన్నాడు, ఇతని బాధ్యత నేను చూస్తాను, ఇతని బాధ్యత నేను చేస్తాను. ఎంతమంది? దేవుని మనసు అంటే అదండి. ఆ మనసుకు వచ్చారు వీళ్ళు. ఈ ప్రకారం రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దానములు అర్పించుట చేత ఆ దినమున ఏమీ లోపము లేకుండా యెహోవా సేవ జరిగిన. అండర్లైన్ చేసుకోండి ఈ పదం. ఎందువలన లోపము లేని సేవ జరిగిందంటే ఒకరి పని ఒకరు చేయటం, ఎవరి పని వారు చేయటం, ప్రేమ ప్రవహించటం, దాతృత్వం ప్రవహించటం, వాటి వల్ల సేవ లోపం లేకుండా జరిగింది. ఇవాళ సేవ లోపం లేకుండా జరుగుతోందా? సేవకు ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని నిందలు, ఎన్ని శోధనలు. ఆటంకం లేకుండా ఒక కోఆర్డినేషన్ తోటి, ఒక టీం వర్క్ తోటి దేవునికి మహిమ వచ్చేటట్టుగా పనిచేస్తున్నామా? అలా పని చేయకపోతే మనము క్రైస్తవ్యంలో రాణించలేము. ఒక గోడ గడియారం తీసుకోండి,
బ్యాటరీ పని బ్యాటరీ చేస్తుంది, ముళ్ళుల పని ముళ్ళు చేస్తుంది, మిషన్ పని మిషన్ చేస్తుంది. ఇవి కోఆర్డినేట్ అయితేనే కదా సమయం కరెక్ట్గా చూపించేది. కనుక క్రైస్తవ్యంలో కోఆర్డినేషన్ ముఖ్యం. సంఘాల మధ్య సహోదర ప్రేమ ముఖ్యం. సంఘాల మధ్య ఐక్యత ముఖ్యం. సంఘాల మధ్య సహవాసము యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి తత్వము ముఖ్యం. ఓ ఇతడు నా సహోదరుడు, ఈమె నా సహోదరి, వీరు నా పర్పస్, నా జీవితంలో వీరు ఒక భాగం. When did you recognize this truth? ఎప్పుడు నువ్వు ఈ సత్యాన్ని గ్రహిస్తావు? చాలామంది నేను, నా బిడ్డలు, నా భార్య అంతే, ఇట్స్ ఎ యూనిట్, అక్కడితో అయిపోయింది కాదు. క్రీస్తు యొక్క శరీరములో విశ్వాసులమైన మనమందరము అవయవములము. We all are equal. We are the body of Christ. మనం క్రీస్తు యొక్క శరీరం. కాలుకి ముళ్ళు గుచ్చితే కన్ను చూడాలి, నోరు అరవాలి, చెయ్యి నడుము వంగాలి, చెయ్యి ముళ్ళు వైపు సాగాలి, కాలు పైకి మడమ లేపాలి, ఆ ముళ్ళు తీయాలి. అప్పటి వరకు విశ్రాంతి లేదు. When someone in the church is struggling with a problem, how can you be silent? You should attend. నువ్వు కామ్గా కూర్చోటానికి వెళ్ళలేదు, నువ్వు వెళ్ళాలి, మాట్లాడాలి. నీకు తెలిసి ఎంతమంది క్రైస్తవులు చనిపోతున్నారు, ఎంతమందిని దర్శిస్తున్నావు, ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నారు, ఎంతమంది భోంచేస్తున్నారు, ఎంతమంది విద్యలో లోపించున్నారు, ఎంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. దెన్ వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? ఆ రోజున యోషియా ఈ ధర్మాన్ని ప్రజలకు నేర్పాడు కనుక అక్కడ సేవ బాగా జరిగింది, రాజ్యం కూడా సుభిక్షంగా ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మెండుగా దొరికింది. ప్రజల్లో రూపాంతరం వచ్చే వరకు, ప్రజలలో క్రైస్తవుడిలో రూపాంతరం వచ్చే వరకు సమాజంలో మార్పు రానే రాదు. సమాజంలో మార్పు రావటానికి మొదట నీలో మార్పు రావాలి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, వాక్యం వింటున్న ప్రతి సహోదరుడు కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఈ వచనం దగ్గర 16వ వచనం 17వ వచనం దగ్గర నేను ఆపుతాను. 18వ వచనం రేపటి దినం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ చెప్పాలి. అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు ఆ కాలమందు పస్కాను పులియల రొట్టెల పండుగను 7 దినాలు ఆచరించిరి. అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు ఆ కాలమందు, 2 అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు? ఆ కాలం అంటే ఏ కాలం? యోషియా కాలంలో యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీయులు. యూదావారు కదా యెరూషలేములో ఉంది, ఇక్కడ ఇశ్రాయేలీయులు అంటున్నాడు. ఈ అదర్ దాన్ జూడా అండ్ బెన్యామిన్, యూదా గోత్రం బెన్యామిన్ గోత్రం కాక ఉన్నవారు కూడా వచ్చి అక్కడున్న వాళ్ళు ఆ కాలంలో ఆ మందిరంలోనే దేవునికి బలులను అర్పించారు. ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ఇష్యూ. కనుక చైతన్యం యూదుల్లో వచ్చింది, అది నిలిచి ఉన్నటువంటి ఇశ్రాయేలీలలో ప్రవేశించింది. ఇట్ ఛాలెంజ్డ్ దెమ్. యూదా వారి యొక్క సత్ప్రవర్తన ఇశ్రాయేలు వారిని ప్రభావితం చేసింది, సవాలు చేసింది. వాళ్ళు కూడా పండుగలో పాల్గొన్నారు, వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వచ్చారు. కనుక సోదరుడా సోదరి, మన ప్రార్థనా జీవితం, మన ఆరాధన జీవితం, మన వాక్యోపదేశ జీవితం, మన యొక్క సమర్పణ జీవితం, మన యొక్క పరిచర్య జీవితం ఇతరులను ఛాలెంజ్ చేసి అలా ఆలుగడ చేసేటట్లుగా నడిపించాలి. అంతేగాని ఇతరులను బాధ పెట్టడం, గాయపరచడం, తోలనాడటం ఇవి దేవుని బిడ్డ లక్షణం కాదు. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు 2వ గ్రంథము నుండి ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేసి మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారులు కొత్తపేట వాస్తవ్యులు పిళ్ళ శ్రీనివాస్, లక్ష్మి, మనోజ్ఞ, చందు గారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లు దయచేసి ప్రార్థించాలని ప్రభు పేరిట
నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే రేపటి సాయంకాలం, బుధవారం సాయంకాలం బెరాకా క్రీస్తు సహవాసం బిగ్ ఆఫీస్ ప్రక్కనే ఉన్న చర్చ్లో బైబిల్ స్టడీ, అంశము ఫెయిత్, విశ్వాసము, బైబిల్లో విశ్వాసం అనే అంశం మీద బైబిల్ స్టడీ, 1 అవర్ బైబిల్ స్టడీ ఉంది. ఆసక్తి గలవారు పాల్గొనండి. సాయంకాలము 6 గంటల నుండి 7 గంటల వరకు ఈ బైబిల్ స్టడీ కొనసాగుతుంది. పాల్గొనమని ప్రభు బిడ్డలకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మా ప్రేక్షకులను దీవించండి. మీరిచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు. అలాగే శ్రీనివాస్ గారు, లక్ష్మి గారు, మనోజ్ఞ చందులను దీవించండి. ప్రత్యేకముగా రేపటి బైబిల్ స్టడీ కొరకు అనేకులు పాల్గొనటానికి సహాయం చేయండి. యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.